హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుబంధాల నిలయం 14వ భాగం. స్వరూప తను అనుకున్న చోట సీసీ కెమెరాస్ ఫిక్స్ చేయించి షాపింగ్ చేసి మన్నాడు బయలుదేరి హైదరాబాద్ వచ్చేసింది. శ్రీమతి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పాడు మనోహర్ స్వరూపకి. శ్రీవారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పింది స్వరూప నవ్వుతూ. మరి గిఫ్ట్ ఏది అన్నాడు మను. గిఫ్టా? ఏం కావాలి అన్నది స్వరూప. నీకు తెలీదా నాకేం కావాలో? ఎప్పుడు అక్కడికే వస్తారు, సిగ్గు లేకపోతే సరి అంటూ తన 2 చేతులతో మనోహర్ మొహాన్ని తీసుకుని అంటూ ముద్దు పెట్టబోతుంటే అప్పుడే డోర్ తీసుకుని రూమ్లోకి వచ్చిన మీనాక్షి వాళ్ళు అది చూసి కళ్ళు మూసుకుని, అమ్మ కోడలి పిల్ల, అదేదైనా ఉంటే తర్వాత చూసుకోండి, మీరు ముందు మా విషెస్ అందుకోండి అని అన్నది. ఆ మాటలు విని అత్తగారు వాళ్ళని చూసి అది అది అంటూ చేతులు వదిలేసి నించుని కిందకి చూస్తూ ఉంది స్వరూప. అందరూ నవ్వుతూ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే అంటూ వారిని విష్ చేసి ముందు రెడీ అవ్వండి తొందరగా అంటూ హడావిడి చేసేశారు. దాంతో తర్వాత అందరూ కలిసి రెడీ అయ్యి పెరవలు వెళ్ళారు. పూజారి వాళ్ళందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తాడు ఇంటికి. స్వరూప వాళ్ళు అందరూ కూడా పెరవలు వెళ్ళారు. వారితో పాటు రాధాకృష్ణ కూడా వెళ్ళారు. స్వరూప దగ్గరికి వచ్చి కౌగిలించుకుంది. అమ్మా అంటూ. ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ కుశలమడిగి పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడారు కృష్ణారాధలు. తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి లంచ్ చేశారు కబుర్లు చెప్పుకుంటూ. అందరూ ఇంటి వెనకాలకు వెళ్ళారు ఏర్పాట్లు చూడటానికి భోజనాలు అయ్యాక. వావ్ అక్క, చాలా బాగుంది డెకరేషన్ అంటూ అంతా చూస్తూ ఉంది సన. అవును, పెళ్లి వేదికలాగా ఉంది స్టేజి, ఇంకా చుట్టూ కూడా ఇంకా చాలా బాగుంది. అచ్చం ఒక దేవలోకంలా. ఎక్కడెక్కడ ఉన్న అందం అంతా ఇక్కడే ఉన్నట్టు ఉంది. అరే, మంచు కురుస్తున్నట్టు ఉంది ఓ పక్కన, ఓ పక్క వానలాగా, ఓ పక్కన సముద్రం ఉన్నట్టు, ఇంకో పక్కన పోలవానం ఇంకా ఉన్నాయి, కానీ అవి నేను చెప్పలేదు. మధ్యలో స్టేజీ ఏరా, ఇదంతా నీ పనే కదా, మళ్ళీ పెళ్లి చేసుకుంటారా ఇంటి కొంపతీసి అన్నాడు మధుసూదన్ కొడుకుతో. అయ్యో ఊరుకోండి నాన్న, ఇవన్నీ నేను అరేంజ్ చేయించలేదు అన్నాడు మను. మరి ఎవరు అరేంజ్ చేయించారు అనుకుంటూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే మేము అన్న మాట వినిపించేసరికి మాటలు వినిపించిన వైపుగా చూశారు అందరూ కూడా. మేమే అంటూ వస్తున్న వాళ్ళని చూసి, హేయ్ మీరెప్పుడు వచ్చారా అసలు అంటూ ఆనంద కూడిన సంభ్రమాశ్చర్యాలతో అడిగాడు మను. ఎప్పుడో అంటే మీకన్నా ముందే వచ్చాం, మీ పెళ్ళి ఎలాగో చూడలేదు, సో అందుకే మీ మ్యారేజ్ డేని పెళ్ళిలాగా చెయ్యాలి అనుకుని ఇలా చేస్తాం ఏర్పాట్లు. అది సరే, నీ వైఫ్కి, అదే మా చెల్లి మమ్మల్ని పరిచయం చేయవా అన్నారు వాళ్ళు. మీ చెల్లి అని మీరే అన్నారు కదా, మరి మీ చెల్లికి మిమ్మల్ని నేనే పరిచయం చేయాలా? మీరు చేసుకోండి అన్నాడు మను. పోవోయ్, మేమే పరిచయం చేసుకుంటాం మా చెల్లికి అని చెప్పి స్వరూప దగ్గరికి వచ్చి, చూడండి మేమంతా మీ వారి ఫ్రెండ్స్, నా పేరు సూర్య, తిను నా భార్య పవిత్ర అంటూ పరిచయం చేసుకున్నాడు సూర్య. ఓ అవునా, నమస్తే అండి అన్నది స్వరూప. హలో, నా పేరు రవితేజ్ వర్మ, తను నా వైఫ్ శాంభవి అంటూ పరిచయం చేసుకున్నాడు తేజ్. వారికి నమస్కారం చేసింది స్వరూప. హాయ్, నా పేరు గోకుల్, షీఈ్ మై వైఫ్ అద్వైత అంటూ పరిచయం చేసుకున్నాడు గోకుల్. వాళ్ళకి కూడా నమస్కారం చేసింది స్వరూప. ఇక నా పేరు జై, తిను నా భార్య భానుమతి అంటూ పరిచయం చేసుకున్నాడు స్వరూప వాళ్ళకి నమస్కారం చేసింది. ఇక నా పేరు మానస్, నా భార్య మధుమిత అంటూ పరిచయం చేసుకున్నాడు మానస్. వారికి కూడా నమస్కారం చేసింది స్వరూప. ఇక లాస్ట్గా నేను, నా పేరు ప్రణయ్, తిను నా మరదలు అండ్ నా భార్య గీత అంటూ పరిచయం చేసుకున్నాడు ప్రణయ్. వాళ్ళకి కూడా నమస్కారం చేసింది స్వరూప నవ్వుతూ. అమ్మయ్య, ఇదిగో చెల్లి, మేమందరం నీకు పరిచయం చేసేసుకున్నాం. ఓకే చెల్లి, నీకు మేమందరం అన్నయ్యలం, ఇక నుండి వాడు నిన్నేమన్నా అంటే మాతో చెప్పమ్మా, వాడి సంగతి మేం చూసుకుంటాం అన్నారు అందరూ ఒకేసారి. దాంతో స్వరూప నడుము మీద చేతులు పెట్టుకుని మనోహర్ వైపు చూస్తూ కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వుతూ, 6 అన్నాలు ఉన్నారు నాకు, వాళ్ళు నా పార్టీ, జాగ్రత్త, చెప్పమంటారా మీ గురించి కంప్లైంట్స్ అన్నది. ఓయ్, నీకు 6 అన్నలుంటే మేమున్నాము 6, మా తమ్ముడికి, మేము వీడి పార్టీ, మా తమ్ముడిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు, ఏమనుకుంటున్నారో ఏమో అన్నారు భానుమతి వాళ్ళు. ఆహా, నా చెల్లి మీ అందరికీ ఆడపడుచు అన్నారు వాళ్ళు. ఆహా, మరి మా అక్కలందరూ మీ చెల్లికి ఆడపడుచులే అన్నాడు మను. ఒరే ఆపండిరా అన్నాడు మధుసూదన్ అది విని. సరే, మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం కానీ గొడవలకి కాదు అనుకుని అందరూ
నార్మల్ అయ్యి రెడీ అయ్యి వచ్చారు అక్కడికి. పిల్లల్ని మేము చూస్తాం కానీ మీరు ఎంజాయ్ చేయండి అని అన్నారు మీనాక్షి వాళ్ళు. బంధువులు కూడా అందరూ వచ్చారు. ఇక పార్టీ బిగించేద్దాం అంటూ ప్రణయ్ మైక్ తీసుకుని స్టేజ్ ఎక్కి హాయ్ హలో అందరికీ నమస్కారం. నా ప్రియమైన స్నేహితుడి పెళ్లి రోజు ఫంక్షన్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండ్ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. వాళ్ళ పెళ్ళికి మేము రాలేకపోయాం, వాళ్ళ పెళ్ళి కల్లారా చూడలేకపోయాం. బట్ అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు వచ్చేసాం, సందడి సందడి చేసేద్దాం అని. ఓకే రెడీ? ఇప్పుడు పెళ్లి రోజు జరుపుకునే కొత్త జంట ఒక అందమైన పాటతో మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ టు స్టేజ్ మనోహర్ అండ్ స్వరూప అంటూ చెప్పాడు ప్రణయ్ మైక్లో. అందరూ చప్పట్లు కొడుతుంటే మ్యూజిక్ స్టార్ట్ అయింది. మనోహర్ చేతిలో పూల పొట్ట ఉంది. అందులో నుండి పూలు తీసి తన ముందు నడుస్తున్న స్వరూప మీదకి వేస్తూ పాట పాడుతూ అనునయంగా డాన్స్ చేస్తూ స్టేజీ పైకి వచ్చారు స్వరూప జంట. అందరికీ నమస్కారం చేశారు వచ్చి. ఏరా మీ ఎంట్రీ సాంగ్ చాలా బాగుంది అంటూ చప్పట్లు కొట్టాడు ప్రణయ్. మిగిలిన వారు కూడా చప్పట్లు కొట్టారు. మీనాక్షి ఒళ్ళో రాధ ఒళ్ళో కూర్చున్న స్నిగ్ధేష్లు కూడా తమ తల్లిదండ్రులను చూసి ఆనందంతో నవ్వుతూ చప్పట్లు కొట్టసాగారు. స్వరూప మనోహర్లు స్టేజీ మీదకి వచ్చారు. ప్రణయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ కేక్ కటింగ్, అదయ్యాక ఆటలు పాటలు ఉంటాయి. సో ఫస్ట్ వీరిద్దరూ ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం ఉంది ముందు అంటూ గీత వైపు చూశాడు ప్రణయ్. గీత రింగ్స్ తెచ్చి ఇచ్చింది. మీ మ్యారేజ్ డేకి మా స్మాల్ గిఫ్ట్ అంటూ ఇద్దరికి ఉంగరాలు ఇచ్చి మార్చుకోమని చెప్పాడు. మనోహర్ స్వరూప వైపు చూశాడు. గోల్డ్ కలర్ పట్టు శారీలో వేలాడే ఇయర్ రింగ్స్, మాటీలు, చెంపస్వరాలు, పూల జడ, మెడలో నగలతో, నడుముకి వడ్డానంతో బంగారంలా మెరిసిపోతోంది. అచ్చం పెళ్లి కూతురిలా ఉన్న భార్యను మైమర్చి చూస్తూ తను వైట్ కలర్ సూట్లో పెళ్లి కొడుకులా అందంగా ఉన్న భర్తను చూస్తూ స్వరూప ఒకరికొకరు చూసుకుంటూ ఉండటం చూసి హలో అంటూ గట్టిగా అరిచేసరికి ఈ లోకల్లోకి వచ్చిన వాళ్లతో ఫంక్షన్ అయ్యాక మేమంతా వెళ్ళాక చూసుకుందరు కానీ పోనీ పెళ్లి చూపులు ఏమైనా ఏర్పాటు చేయమంటారా మళ్ళీ అన్నది గీత. ఆహా చక్కగా ఏర్పాటు చేయమంటాడు మీ తమ్ముడు, అదేదో తర్వాత వాళ్ళు చూసుకుంటారు అని మనోహర్ వైపు తిరిగి ఒరే బాబు కానివ్వండిరా అన్నాడు ప్రణయ్. దాంతో స్వరూప మనోహర్లు ఒకరు వేలికి ఒకరు ఉంగరాలు మార్చుకున్నారు. ప్రణయ్ గీతలు వాళ్ళ మీద స్నో కొట్టారు. ఇప్పుడు దండలు అనేసరికి గోకుల్ అద్వైతలు దండలు తెచ్చిచ్చారు. అవి ఒకరి మెడలో ఒకరు వేసుకున్నారు. అవన్నీ కూడా కెమెరామెన్ ఫొటోస్ వీడియోస్తో చక్కగా తీస్తున్నాడు. దండలు మార్చుకోవడం అయ్యాక కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు కూడా. తర్వాత సూర్య పవిత్రలు స్టేజి మీదకి వచ్చి మనోహర్కి ఒక బాక్స్ ఇచ్చారు. ఏమిటిది అంటూ చూశాడు మనోహర్. ఇందులో ఉన్నది మీ ఆవిడ మెడలో వెయ్యాలి అన్నారు సూర్య వాళ్ళు. మనోహర్ దాంతో నవ్వుతూ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో వజ్రాలతో చేసిన నెక్లెస్ ఉండటం చూసి వావ్ సూపర్, కానీ మరీ ఇంత అన్నాడు మనోహర్. ఒరేయ్ నువ్వు కానీరా, అది మా చెల్లి మెడలో నీ చేతులతో వెయ్యి అన్నాడు సూర్య. దాంతో మనోహర్ నవ్వుతూ ఆ నెక్లెస్ తీసి స్వరూప మెడలో పెడుతున్నప్పుడు పూల వర్షం కురిపిస్తూ ఇంకో పక్క స్నో కూడా కొట్టారు అందరూ కూడా. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఓకే ఇప్పుడు కమాన్ ఫ్రెండ్స్ అన్నాడు ప్రణయ్. మిగిలిన ఫ్రెండ్స్ స్టేజీ మీదకి వచ్చి స్వరూప వాళ్ళను చైర్లో కూర్చోపెట్టి ఎదురుగా ఒక బల్ల వేసి దాని మీద వెండి బిందెలో నీళ్లు తెచ్చిపెట్టారు. ఏం చేస్తున్నారా మీరు, ఈ నీళ్ళెందుకు అని అడిగాడు మనోహర్. చెప్తాము ఆగు అంటూ ఒక ఉంగరం ఆ బిందెలో వేసి ఇప్పుడు మీరిద్దరూ ఆ ఉంగరాన్ని తీయాలి కమాన్ అని అన్నారు అందరూ. నేను రెడీ అంటూ స్వరూప చేపట్టుకొని బిందెలోకి చేపెట్టాడు మనోహర్. ఇద్దరు కలిసి ఉంగరం తీస్తే అలా కాదు ఒకళ్ళే తీయాలి అంటూ అందరూ గోలగోల చేసేసరికి ఒకరి తర్వాత ఒకరు గెలిచారు మనోహర్ స్వరూపలు. అలా అది అయ్యాక పూలబంతితో ఆడించారు వారి చేత. అది కూడా అయ్యాక చెంకీలు బాల్స్తో తలంబ్రాలు పోయించారు వారి చేత. అలా అన్నీ కూడా అయ్యాక కేక్ కటింగ్ కూడా చేశారు పిల్లల్ని ఎత్తుకొని. అదంతా కూడా అయ్యాక రిలాక్స్ అయ్యి ఇప్పుడు గేమ్ స్టార్ట్ మరి అన్నాడు ప్రణయ్. గేమా అంటూ చూశాడు మనోహర్. అవునరా అన్నాడు ప్రణయ్. చాలానే ప్లాన్ చేశారన్నయ్య అన్నది స్వరూప. అవును చెల్లి అంటూ అదిగో ఎదురుగా ఇంకో స్టేజీ ఉంది చూసారా, దాని మీద కొన్ని రోజెస్ పైకి వేలాడదీసి ఉన్నాయి. భర్తలు భార్యలను ఎత్తుకుంటే భార్యలు ఆ రోజెస్ను తమ నోటితో అందుకొని భర్తకి ఇవ్వాలి. అది కూడా 30 secondsలో. అలా ఎన్ని రోజెస్ అయితే
ఎవరు పట్టి ఇస్తారు వారే విన్నర్, అది గేమ్ అన్నాడు. వావ్ అంటూ క్లాప్స్ కొట్టారు అందరూ కూడా అది విని. అది సరే, మరి నేను యాంకరింగ్ చేస్తున్నా కదా, మరి నేనెలా ఆడాలి అంటున్నా ప్రణయ్ దగ్గరికి సన వచ్చి, డోంట్ వరీ ప్రణయ్ గారు, నేను యాంకరింగ్ చేస్తాను, మీరు పార్టిసిపేట్ చేయండి అని మైక్ తీసుకుంది సన. ప్రణయ్ అంతా చెప్పి ఓకే థ్యాంక్స్ అంటూ చెప్పాడు సనకి. ఫస్ట్ ఎంతవరకు యాంకరింగ్ అదరగొట్టిన ప్రణయ్ గారి జంటతోనే మనం గేమ్ మొదలు పెడదాం అంటూ అనౌన్స్ చేసింది సన. ఓకే కమాన్ గీతా డార్లింగ్ అంటూ వెళ్ళి ప్రణయ్ జంట ఫస్ట్గా గేమ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ సన సూర్య వాళ్ళ జంటను, నెక్స్ట్ రవితేజ్ జంటను, అలా ఒక్కొక్క జంటను పిలుస్తూ ఉంది. అలా ఒక్కొక్క జంట స్టేజ్ మీదకి వచ్చి ఆ గేమ్ ఆడారు. ఇక ఇప్పుడు లాస్ట్గా మ్యారేజ్ డే కపుల్ ఆడతారు. రండక్క బావా అంటూ సన పిలిచేసరికి ఇద్దరు కూడా వెళ్ళారు స్టేజ్ మీదకి. మనోహర్ స్వరూపను ఎత్తుకున్నాడు. స్వరూప ఆ రోజెస్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్కి స్వరూప 5 రోజెస్ పట్టుకొని మనోహర్కి ఇచ్చింది. వావ్, ఎంతైనా మా బావగారు గ్రేట్ అన్నది సన. దేనికి గ్రేట్ అన్నది స్వరూప. మరి నిన్ను అంతసేపు ఎత్తుకుని మోసారు కదా అన్నది నవ్వుతూ. అవునా, మరి కష్టపడి ఆ రోజెస్ తీసి మీ బావకిచ్చింది నేను అన్నది స్వరూప. అయినా అంత బరువున్న మిమ్మల్ని ఎత్తుకుని నించోవటం అంటే మాటలా అన్నది సన. కరెక్ట్గా చెప్పావు సన, ఎంత బరువున్నారో, ఎత్తుకుని నించోలేక చచ్చాం అన్నారు అందరూ. అది విన్న ఆడవాళ్ళంతా అలాగా, మేమంత బరువున్నామా మిమ్మల్ని అంటూ మీదకి వస్తున్న స్వరూప వాళ్ళని ఆపింది సన. హలో హలో, ఓకే ఓకే లేడీస్ గొప్ప అక్క, ఈ గేమ్లో మీరే గెలిచారు. సో నెక్స్ట్ గేమ్ మొదలు పెడదాం ఇంకా, కూల్ కూల్ అన్నది. ఇక సెకండ్ గేమ్లో అదిగో అక్కడ కొన్ని టేబుల్స్, వాటి మీద కొన్ని మామిడికాయలు అవి ఉన్నాయి. వాటిని మీ భార్యలు ముక్కలు చేసి మీకు పెడుతుంటే హాయిగా మీరు తినాలి. అలా ఎవరు ఎన్ని కాయలు తింటే వాళ్ళు ఈ గేమ్ విన్నర్ అన్నది. ఏంటి, ఈ పుల్లటి కాయలు మేము తినాలా? హా, ఇక మా పళ్ళు ఉంటాయా ఊడతాయా అన్నాడు ప్రణయ్. అదేంటి ప్రణయ్ గారు అలా అంటారు? పాపం ఇందాక కష్టపడి మక్కల్ని మోసారు కదా, అందుకే రిలాక్సింగ్గా తినండి, ఎంజాయ్ చేస్తూ ఇదే గేమ్ ఫిక్స్, రెడీ అని. ఇక అందరూ టేబుల్స్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఒక చైర్ మాత్రమే ఉంటుంది, దానిలో జెంట్స్ కూర్చుని లేడీస్ నించుని కట్ చేసి ఇచ్చిన మామిడికాయ ముక్కల్ని తింటూ ఉండాలి అని సన చెప్పేసరికి అందరూ కూడా టేబుల్స్ దగ్గరికి వెళ్ళారు. సన చెప్పినట్టు అందరూ టేబుల్స్ దగ్గరికి వెళ్తారు ఎవరి జంట వాళ్ళు. ఓకే, నేను 1 2 3 అనగానే స్టార్ట్ చేయాలి అన్నది. ఓకే డన్ అనేసరికి సన స్టార్ట్ అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.